కరెక్ట్. ఓకే, ఇది ఆల్ ఇన్ వన్ ఇన్స్టాలేషన్ మనం చేసేసాము. ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి పేజెస్లోకి వెళ్ళాలి. ఏమేమి పేజెస్ ఉన్నాయి ఇక్కడ? నా అన్ని పేజెస్ ఇక్కడ ఉంటాయి. ఒక్కొక్క పేజ్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ద రిసార్ట్, ఎడిట్. ఎడిట్ కొడితే మనకు కంటెంట్ ఇవేమి పెద్ద అన్నీ అక్కడి నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి అవన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా మీకు ఆల్ ఇన్ వన్ వేసినందువల్ల కావాలి. ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ ప్యాక్ ఇది వస్తుంది లాస్ట్లో. ఓకే, ఇక్కడ నువ్వు టైటిల్ రాయొచ్చు. ఇది రిసార్ట్ కదా. ఓకే, టైటిల్ ఏముండాలి? సన్షైన్ గ్రాండ్ ఇవన్నీ ఉంటాయి కదా. ప్రస్తుతానికి అయితే అన్నీ తీసుకుందాం, ఎందుకంటే అవే కంపల్సరీ కాబట్టి అవన్నీ తీసుకొని 60 క్యారెక్టర్స్ అన్నాడు కదా, పెట్టేస్తాం. 241 క్యారెక్టర్స్ వచ్చాయి. మోస్ట్ సెర్చ్ ఇంజన్స్ యూజ్ ఏ మ్యాక్సిమం ఆఫ్ 60. సెర్చ్ ఇంజన్స్ అందరూ వాడుకునేది ఏంటంటే 60నే, కానీ మనకు కావాల్సినవన్నీ ఇక్కడ పెడతాం. అది కానీ ఇది అవసరమా మనకి? ఫస్ట్ ఆల్రెడీ వచ్చేస్తుంది మన సైట్లో సన్షైన్ సూట్స్ కొడుతుంటే పేరుతో అన్నీ వచ్చేస్తాయి. పేరు లేని పెట్టాలి. ఎక్కడి నుంచి? క్యానిమన్ హోటల్స్ దగ్గర నుంచి రావట్లా. అది కూడా రాలేదు. ఇది కూడా రాలేదు. క్యానిమన్ ఐస్లాండ్ రిసార్ట్స్ ఇవి రాలేదు. పేరు లేని అన్నీ రాలేదు కదా. ఓకే సరే, అవన్నీ పెట్టేసాం. ప్లస్ టైటిల్ కాబట్టి అన్నిటికీ కామాలు తీసేద్దాం. ఓకే, 4 ఉండాలి. ఫస్ట్ 4 ఉండాలి, 5 ఉండాలి. సరే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేసామంటే మొత్తం ఇక్కడ డిస్క్రిప్షన్ దగ్గర కాపీ చేసాం. కానీ ఇది కూడా వద్దు. ఇదేంటంటే సైట్ డిస్క్రిప్షన్. సైట్ డిస్క్రిప్షన్ దగ్గర వాళ్ళ రిసార్ట్కి వెళ్ళిపోయి దాంట్లోనే వేసేద్దాం. ఏంటంటే ఆ రిసార్ట్స్కి సంబంధించిందే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు ఏంటి అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కీవర్డ్స్. కీవర్డ్స్ అనేవి ఇవే. ఫస్ట్ కీవర్డ్ ఇవే వేసేస్తాము. వేసేసి సన్షైన్ షూట్స్ రిసార్ట్ కామా గ్రాండ్ క్యాన్యన్ ఇవన్నీ ఇంకా అన్నీ కామా సపరేటెడ్గా వేయాలి. కీవర్డ్స్ కంపల్సరీగా. కీవర్డ్స్ అని ఎప్పుడు కామా సపరేటెడ్ ఉండాలి. అకామిడేషన్ గ్రాండ్ క్యాన్యన్, క్యానిమన్ ఐస్లాండ్ రిసార్ట్స్, నెక్స్ట్ క్యానిమన్ హోటల్స్, 7 మైల్ బీచ్ హోటల్, బీచ్ హోటల్స్. అట్లా అన్నీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టైటిల్ అట్రిబ్యూట్స్. ఇదే కాపీ చేయండి, పేస్ట్ చేయండి. కానీ ఇవి డిఫరెంట్గా వేయాలనుకుంటే వేసుకుంటూ వెళ్ళొచ్చు ప్రతి పేజ్కి. అదే అనమాట. ఇక్కడ మెనూ లేబుల్ అది కూడా ఇదే పడేయండి. డిజబుల్ ఆన్ దిస్ పేజ్ ఆఫ్ పోస్ట్ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ అప్డేట్ కొడితే సరిపోతుంది. అట్లా ప్రతి పేజ్లో చేసేస్తే మనం ఆల్మోస్ట్ చేసేసినట్లే ఎస్సీఓ. ఇది ప్లగిన్ ద్వారా చేసేది అంతే.